సరికొత్త రెసిపీస్ని మేము మీకు పరిచయం చేస్తాం కదండి. ఇవాళ చెఫ్ ఉదయ్ గారు ఒక సరికొత్త స్నాక్ ఐటమ్ని మనకు పరిచయం చేస్తానన్నారు. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. దెన్ వై లెట్స్ స్టార్ట్ స్టూడియో వంటిల్లు. హాయ్ ఉదయ్ గారు. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మీరు మాకు ఒక స్పెషల్ స్నాక్ ఐటమ్ని పరిచయం చేస్తా అన్నారు కదా. సో ఆ రెసిపీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నా ఉదయ్ గారు. ఏం లేదు, జస్ట్ మిరపకాయ బజ్జీలు. వావ్. సో అందరూ చేసే మిరపకాయ బజ్జీలు, బట్ వీ హ్యావ్ టు డూ స్పెషల్ మిరపకాయ బజ్జీలు అనమాట. ఓ, స్పెషల్ మిరపకాయ బజ్జీలు పేరు చాలా బాగుందండి. సో ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉండబోతున్నాయని నాకు అనిపిస్తుంది. సో ఎస్, స్పెషల్ మిరపకాయ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి మీకోసం. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో ఉదయ్ గారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, నా దగ్గర పిండి శనగ ఆ టేస్ట్ రాదు స్పెషల్ మిరపకాయ బజ్జీకి. యాక్చువల్గా మనం బయట చూస్తాం స్ట్రీట్ ఫుడ్స్లో, మనకి బండి మీద ఓన్లీ శనగపిండి వేసి చేస్తాం. అది అంత టేస్ట్ రాదు. ఎందుకు అంటే దీంట్లోకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. అంటే రైస్ ఫ్లోర్ వేస్తే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, కరకరలు ఆడుతుంది బజ్జీ. అట్లాగే టూ టీ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, అంటే బియ్యం పిండి. ఓకే, ఒకటి, అట్లాగే రెండు. ఇంకోటి ఏంటంటే దీంట్లోకి కొద్దిగా అజీర్తి అలాంటివి లేకుండా ఉండాలి కాబట్టి వాము కూడా. తయారు చేయాలి. ఎప్పుడు థిన్ బ్యాటర్ తయారు చేయకూడదు. థిన్ బ్యాటర్ తయారు చేస్తే మనకి ముక్కకి పట్టుకోదు అనమాట. సో మిరపకాయ బజ్జీకి పట్టుకోదు కాబట్టి మనం థిక్గా ఉండాలి బ్యాటర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, దాన్ని అలా పెట్టుకొని ఓ పక్కన ఒక బౌల్లో మనం కడాయిలో ఆయిల్ తీసుకున్నాం. సైమల్టేనియస్గా ఈ ఆయిల్ కూడా హీట్ చేద్దాం. సో ఓ పక్కన మనకి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, అట్లాగే మనకి విస్క్ చేస్తే మనకి చక్కగా ఉంటుంది. సో మనం వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని థిక్గా రెడీ చేద్దాం. సో ఇలాగా. సో వ్యూయర్స్ చూసారు కదండి, మనం ఫస్ట్ ఏం చేసామంటే
శనగపిండి మళ్ళీ శనగపప్పుని రోస్ట్ చేసి దాన్ని కూడా పౌడర్ చేసి 1:1 క్వాంటిటీ బౌల్లో వేసుకున్నాం. ఆ తర్వాత కొద్దిగా 2 టీ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి కూడా వేసాం. అండ్ ఆ తర్వాత కొద్దిగా వామ, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, ఆ తర్వాత ధనియాల పొడి, సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ వేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే మనం 2 కప్స్ ఆఫ్ ఫ్లోర్ వేసాం కాబట్టి 1 కప్ ఆఫ్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎంత థిక్గా ఉంటే అంత బాగా బజ్జీలు బాగా వస్తాయి అనమాట. అండ్ ఇది స్పెషల్ ఎందుకైందంటే ఇందులో మళ్ళీ మనం శనగపప్పుని రోస్ట్ చేసి పొడి చేసి వేసాం, ఆ తర్వాత బియ్యం పొడి వేసాం. అందుకే ఇది స్పెషల్ బజ్జీ అయిందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, సో ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకే, సో ఒక 10 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెడదాం. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మిరపకాయ బజ్జీని కట్ చేయాలి. ఓకే, చింతకాయ పులుసుని దప్పలో అంటారు. సో ఇలాగా మనం ఓపెన్ చేసుకొని లోపల ఏదైనా సీడ్స్ ఉంటే ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఓకే అండి, సో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ వ్యూయర్స్, ఇప్పటి వరకు మీకు ప్రాసెస్ గుర్తుంది కదండి. ఫస్ట్ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసి 10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఆ తర్వాత ఏంటంటే బజ్జీలు చేయాలంటే ఆబ్వియస్లీ డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలి. ఆ ఆయిల్ని మనం వేడి చేసేస్తున్నాం. ఇంకోవైపు బజ్జీలకి ఏం కావాలి, మెయిన్గా మిరపకాయలు కావాలి. ఆ మిరపకాయలు మన ఉదయ్ గారు సీడ్స్ తీసేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి సీడ్స్ చూసారు ఎన్ని వచ్చినాయో. అవును, సో ఈ సీడ్స్ అన్ని పక్కన పెడదాం. ఒకసారి ఆర్యన ఆయిల్ కూడా బాగా హీట్ అవుతుంది, కొంచెం లోలో పెట్టుకుందాం. ఓకే అండి. సో ఇంకా కొంచెం మనకు ప్రాసెస్ ఉంది. ఏం లేదు, దీని లోపలికి మనం స్టఫింగ్ ఇచ్చుకోవాలి కొంచెం. ఓకే, అంటే కొంచెం కారము అట్లాగే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో అవి కూడా స్టఫింగ్ చేద్దాం. అంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా కారమును అట్లాగే కొద్దిగా జీలకర్ర, ఓకే, అట్లాగే కొంచెం సాల్ట్ కూడా అది లాస్ట్లో వేద్దాం. సో కారం ఇలా లోపల వేసేసుకొని ఇలాగా కొద్దిగా జీలకర్ర కూడా. ఓ యువర్ లైక్ క్యాపుచినో బేబీ. ఎస్. ఓకే, అటు ఇటు హాఫ్ అన్నమాట. హాఫ్ ఆంధ్ర, మమ్మీ ఇస్ ఫ్రమ్ ఆంధ్ర, పప్పా ఇస్ ఫ్రమ్ తెలంగాణ. బట్ ఫైనల్లీ షీ ఇస్ తెలుగు అమ్మాయి. యా, ఎస్. ఓకే, సో ఇలాగ మనం అన్నీ కూరుకోవాలి ఇలాగా. సో ఇలా కూరుకుని డ్రాప్, అలా కాకపోయినా దానిపైన ఆ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది వాటి మీద కోటింగ్ లాగా. ఇప్పుడు మనం దీని మీదకి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, రైట్? సో అప్పుడు ఈచ్ మిరపకాయకి సాల్ట్ ఉంది, కారం ఉంది, మిరపకాయ
సైడ్ ప్రెజెంటేషన్ కూడా మనకి క్లియర్గా ఉంది. సో ఇంకా ఎవరు మనకి రీమార్క్ పెట్టలేరు, దానికి రెడీ అయిపోయింది. ఆర్యన్న, స్పెషల్ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చెప్తే నాకు కూడా ఎంతో సంతృప్తిగా ఉంటుంది. నేను తిన్నాక ఇది లాగేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతా. అసలు ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను నేను. లోపల కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి. జీరా ఫ్లేవర్, వామ ఫ్లేవర్ సూపర్గా ఉన్నాయండి. నేను మాట్లాడలేను, జస్ట్ తినేస్తాను. సో ఇది వాటి స్టూడియో 1 వంటిల్లు అండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈ బజ్జీలు మాత్రం నేను తినేస్తున్నాను. బాయ్ బాయ్.